హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. లేడీ సూపర్ స్టార్ నయనతార సినీ పరిశ్రమలో 22 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన అభిమానుల కోసం సినీ ప్రయాణంపై ఒక ఎమోషనల్ పోస్టును పంచుకున్నారు. ఆమె కెరీర్ ఎలా మొదలైంది, అందులో ఏముంది తెలుసుకుందాం. సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా పేరు సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ నయనతార. అలాంటి ఈమె ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏడాదితో 22 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది నయనతార. మరి అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం. నయనతార తన పోస్ట్లో, మొదటిసారి నేను కెమెరా ముందుకు వచ్చి నేటికి 22 సంవత్సరాలు పూర్తి అయింది. అయితే సినిమానే నా ప్రపంచంలా మారుతుందని అప్పుడు నాకు అనిపించలేదు. అది తెలియకుండానే నేను సినీ రంగ ప్రవేశం చేశాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను పూర్తిగా మార్చేశాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. నన్నుగా మలిచి నాకంటూ ఒక స్థానాన్ని కలిగించాయి. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు అండగా నిలిచిన ప్రేక్షకుల ప్రేమ మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా మరింతగా ప్రేక్షకులను అలరిస్తానని హామీ ఇస్తున్నాను అంటూ నయనతార తన పోస్ట్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. మలయాళీ సీరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఈమె కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా ఈమెకు మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనస్సినక్కరే అనే సినిమాలో హీరోయిన్గా అవకాశమిచ్చారు. ముందు సినిమాలోకి వెళ్లొద్దనుకున్న ఈమె ఒక సినిమాలో చేద్దామనుకుని కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం తలుపు తట్టాయి. ముఖ్యంగా మోహన్ లాల్ మమ్ముట్టి, రజనీకాంత్ వంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చేసరికి వెనుతిరిగి వెళ్లాలనిపించలేదట. అలా నాడు మొదలైన ఆమె సినీ ప్రయాణం నేడు 22 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో అభిమానులు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మగాళ్ల మధ్య ఆ ఫీలింగ్ రావాలంటే ఇలా చేయాల్సిందే. ఇదేంట్రా బాబూ, ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అవుతున్నా హీరోయిన్గా ఇంకా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా దూసుకుపోతోంది. అందులో భాగంగానే చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఈమె యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో హీరోకి చెల్లిగా నటిస్తోంది. అలాగే తమిళంలో హాయ్రక్కాయ్ మన్నంగట్టి మూకుత్తి అమ్మన్ 2 వంటి చిత్రాలు చేస్తోంది. అలాగే మలయాళంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నయనతార వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో దాదాపు చాలా సంవత్సరాలు రిలేషన్ మెయింటైన్ చేసింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అతని కోసం మతం కూడా మార్చుకుందనే వార్తలు వినిపించాయి. కాని ఎందుకో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న ఈమె మళ్లీ ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో 7 అడుగులు వేసింది. సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు. మలయాళ సినిమాతో మొదలైన నయనతార సినీ ప్రస్థానం నేటికి 22 ఏళ్లు పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది. ఆమె ఎమోషనల్ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆమె కెరీర్ మైలురాయిని గుర్తు చేస్తుంది.